హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే లాంగ్ వీడియో దుర్గమ్మ బోనాలై. ఇదైతే డే 1 అన్నమాట. యాక్చువల్లీ డే 1 రోజు ఈవినింగ్ స్టార్ట్ చేశారనమాట ఇలా బోనాలు చేయడము. ఐ థింక్ అరౌండ్ 10:30కి అలా చేశారనుకుంటా బోనాలు అయితే. సో మమ్మీ ఇక్కడ ఫస్ట్ ముగ్గు వేసేసి బోనం రెడీ చేసేస్తుంది. ఇక్కడైతే మా ఇద్దరు అత్తలు మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు బోనం చేయడానికి. సో ఇంకా బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. దీపం ముట్టిస్తుంది మమ్మీ. సో ఇంకా బోనం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. 2 విలేజెస్ కలిపి బోనాలు తీసుకొని టెంపుల్కి వెళ్తారని చెప్పాను కదా. ఇంకా అందరు ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తారు, అందరు కలిసి వెళ్తారనమాట. సో ఇంకా డాడీ బోనం అందుకే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా తీసుకెళ్ళి అలా మమ్మీ తల మీద అయితే పెట్టేశారు బోనము. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. అందరు కలిసి వెళ్తారు దుర్గమ్మ టెంపుల్కి. చూడండి చాలా బాగుంటుంది, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా బోనాలు ఎక్కిచ్చేసి వచ్చి ఇంకా అందరు కిందనే కూర్చున్నాం అనమాట, మాట్లాడుకుంటూ అందరం కూర్చున్నాం. అండ్ దిస్ ఇస్ సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఏం చేస్తారంటే అమ్మవారికి బియ్యం తీసుకెళ్ళి బియ్యం పోస్తారు. బియ్యం పోసి సో ఇంకా అట్లా బియ్యం పోసేసి ఇంకా లంచ్ అయితే ఉంటుంది నెక్స్ట్. ఇంకా ఇదే అనమాట 2 days అన్నాను కదా. ఫస్ట్ డే బోనాలు అండ్ సెకండ్ డే బియ్యం పోయడం అనమాట. అందుకే అందరు కూర్చొని బియ్యం కలుపుతున్నారు అలా. సో ఇంకా వాళ్ళు కలిపే లోపు మా డాడీని హాయ్ చెప్పు అంటే చెప్పారు. ఇంకా ఈమైతే మా నాని అనమాట, మా డాడీ వాళ్ళ మమ్మీ. ఇక్కడ వచ్చేసి మా పెద్దత్త అండ్ మా చిన్నత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్స్, మా అక్క. ఇక్కడ అందరు పిల్లలు కూర్చున్నారు. నాకు కూడా హాయ్ చెప్పు అంటుంది చిట్టి. నేను కూడా చెప్పాలా అని అంటున్నాను అనమాట ఇక్కడ నేను. ఇంకా మా మామయ్య కూర్చున్నారు ఇక్కడ. అందరితో అయితే హాయ్ చెప్పిస్తుంది అది. సో ఇక్కడ అందరు కజిన్స్ అనమాట. హాయ్ చెప్పండి అంటే సిగ్గుపడుతున్నారు మా మామయ్య మళ్ళీ. సో ఇంకా అమ్మవారికి బియ్యం పోద్దామని రెడీ అయితే వెళ్తున్నారనమాట అమ్మవారి టెంపుల్కి బియ్యం పోయడానికి. దుర్గమ్మ టెంపుల్ అయితే ఇదే అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి బియ్యం పోయాలి. అసలు ఎంత మంది ఉన్నారంటే ఆ రోజు చాలా మంది ఉండే అన్నమాట. మాకైతే ఒక 1.5 hour పట్టింది వెళ్ళి బియ్యం పోయడానికి.
ఇక్కడైతే మా డాడీ ఫస్ట్ శారీ కప్పారు అమ్మవారికి, ఆ తర్వాత బియ్యం అయితే పోసేసారనమాట. దాని తర్వాత టెంపుల్ వాళ్ళైతే ఇలా డాడీ వాళ్ళకైతే సన్మానం అయితే చేశారనమాట. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చాక ఇంకా అందరు పిల్లలు ఫుల్ డాన్స్ ఆడారనమాట. సో వీటితో పాటు ఇంకా మ్యూజికల్ చైర్స్ కూడా ఆడారనమాట. రియో గారు చూడండి, వారు కూడా ఆడుతున్నాడు. వాళ్ళతో ఎందుకు ఆడుతున్నాడో అర్థం కాలే, వాడికి తెలీదు, బట్ తిరుగుతున్నాడు వాళ్ళతో. కామెడీ అనిపించింది. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కూడా చేసాము. అసలు ఫుల్ వర్షం పడింది సడన్గా, అసలు ఇంకా అప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇంకా నైట్ తినేది పెట్టేసాను అనమాట. సో ఇక్కడ అందరు బాయ్ చెప్పిస్తున్నారు మీ అందరికీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Suha05.